రమ్య గారు, దేవుణ్ణి కూడా వీళ్ళు వదిలిపెట్టరు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. అవునండి, ఎందుకు అనంటే ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. 7 కొండలు ఎందుకు తిరుపతికి అన్న మనిషి కొండల్లోనే కలిసిపోయారు. అది వీళ్ళు మర్చిపోయారేమో. తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద హాస్యం చేస్తే వీళ్ళు ఒకసారి హాస్యం చేద్దాం అనుకొని మట్టిలో కలిసిపోయారు, ఈసారి హాస్యం చేసుకుంటే కనీసం దేనికి పనికి రాకుండా పోతారు అన్నట్టుగా వీళ్ళు ఏంటో అంటే ప్రతిదీ వైరల్ అవ్వాలి, ప్రతిదీ ఇంకేంటంటే సోషల్ మీడియాలో వైరల్ అయితే చాలు అని అనుకొని చూస్తే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదండి. ఎందుకంటే వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారనంటే మేము ఏం చేసినా కూడా చెల్లుద్ది అని వీళ్ళ ఆలోచన అనమాట. కానీ హిందూయిజం మీద, హిందూ మతం మీద అక్కడ ఎవరన్నా ఉన్నారండి? నిజంగా డిఎస్సి అభ్యర్థులు లేరు, హిందువులు లేరు, పైగా అందరూ చెప్పులు వేసుకొని ముస్లిమ్స్ కనిపిస్తున్నారు ఎక్కువగా. వాళ్ళని పెట్టుకొని ప్యారడీ సాంగ్స్ పెట్టుకొని డాన్స్లు వేసుకుంటూ ఎగురుకుంటూ ఇష్టానుసారంగా చేశారు. చేసినందువల్ల వాళ్ళకి ఏమన్నా ఇది జరిగిందా? కానీ వీళ్ళు తెలుసుకోవాల్సిన పాడిన సింగర్ కూడా అంటే మన వాళ్ళు కొంతమంది రాసింది ఏంటంటే వారు క్రిస్టియన్ మతం ఫాలో అవుతారు అని. అవును, పాడిన సింగర్ అతను క్రిస్టియన్ మతం ఫాలో అవుతారు, ఆయన ఒక చర్చ్ లో ఏదో అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది నిన్నటి నుంచి. అంటే క్రిస్టియన్ మతస్థుల్ని ముస్లింలని పెట్టుకొని హిందూ మతస్థులు అంటే అందరూ కలిసి ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో గాని ఇండియాలో గాని ఇప్పటి వరకు. అంటే మత విభేదాలు, మత కక్షలు, కుల కక్షలు తీసుకురావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే. ఎందుకంటే మొన్నటికి మన డిఎస్సిలో కూడా చూసాం కదండి, ఉద్యోగాలన్నీ కమ్మారికే ఇచ్చారు అని చెప్పి మాట్లాడారు. అంటే కులాన్ని ఎందుకు తీసుకొస్తారండి వీళ్ళు? ప్రతి మాటలో ప్రతి దాంట్లో కులాన్ని ఎందుకు తీసుకొస్తారు? మొన్నేమో ఏదో కాపు అతన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి కాపులు మీటింగ్ పెట్టారు, ఈ రోజేమో దేవుడి మీద పాటలు పాడుతున్నారు. ప్రతిసారి కులాన్ని తీసుకొచ్చి డైవర్షన్ రాజకీయాలకి కూడా కులం తీసుకొస్తారు కదా రమ్య గారు. తీసుకొస్తారు, ప్రతి ఒక్కరికి తీసుకొస్తారు, తల్లికి చెల్లికి కూడా కులం తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పార్టీలో నాకు ఈ కులస్తులే ఓట్లేయాలి అని ఎందుకు మాట్లాడరు? నాకు ఈ కులస్తులు నా వెంట ఉంటే చాలు, లేకపోతే ఈ కులస్తులకే నేను పదవులు ఇస్తాను. ఎందుకు ఏ పదవులు వచ్చినా రెడ్లకే ఇస్తారు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. రెడ్డి అని పేరు ఎవరికైతే ఉంటుందో #, వాళ్ళకే ఇస్తారు. అలాంటప్పుడు ఆ రెడ్డి కులస్తుల ఓట్లతోనే గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? గెలవరు కదండి, అన్ని కులస్తుల ఓట్లు కావాలి. మురళి గారు, మీరు దీని మీద రెస్పాండ్ అవుతారా ఈ గోవిందనామ స్మరణ ప్యారడీ మీద? గోవిందనామాలు అనేది